అందరికీ నమస్కారం. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని చెప్పి పార్టీలు అయితే తమ నాయకుల్ని కార్యకర్తల్ని ఆల్రెడీ యుద్ధానికైతే సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి మొన్న పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్ కూడా కాదు, తన కార్యకర్తలతో పెట్టినటువంటి ఒక మీటింగ్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఆయన కొన్ని మాటలు అయితే మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఇది రాజకీయంగా, ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఈ స్థానిక సంస్థల ఎన్నికల గురించి జగన్ మాట్లాడిన మాటలే చర్చనీయాంశంగా మారాయి. ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ గెలవాలి, ఎక్కడా కూడా ఏకగ్రీవాలు జరగడానికి అవకాశం ఇవ్వకూడదు. అలాగే చంద్రబాబు నాయుడు తన అధికారాన్ని ఉపయోగించి, పోలీసుల బలాన్ని ఉపయోగించి మనల్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన, ఎన్ని ఆటంకాలు సృష్టించినా కానీ మీరు బలంగా నిలబడాలి, ధైర్యంగా పోరాడాలి, మీ వెనక జగన్మోహన్ రెడ్డి ఉంటాడని చెప్పి ఆయన కొన్ని మాటలు అయితే మాట్లాడటం జరిగింది. బహుశా నేను అనుకోవటం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు 2022 సమయంలో అనుకుంటే 22 సమయంలో జరిగినటువంటి ఈ స్థానిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన పనులనే కూటమి ప్రభుత్వం కూడా చేస్తుందేమో అనే భయంతో ఉన్నట్టుగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు అప్రజాస్వామికంగా జరిగాయి. ఇది నేను చెప్పడం కాదు, అప్పుడు ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమారే స్వయంగా హైకోర్టుకి ఇచ్చినటువంటి ఒక అఫిడవిట్లో చాలా స్పష్టంగా చెప్పాడు. సో దానికి సంబంధించి 35 చోట్ల దాడులు చేశారని, దాదాపు 15 చోట్ల పైగా నామినేషన్ పత్రాలు చింపేశారు, 5 చోట్ల తీవ్రంగా గాయపరిచారని చెప్పి ఆయన హైకోర్టుకి ఇచ్చినటువంటి ఒక నివేదికలో పేర్కొన్నారు. అప్పుడు ఎలక్షన్ కమిషనర్గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ దానిలో భాగంగానే ఇద్దరు కలెక్టర్లను, 2 ఎస్పీలను, 3-4 డిఎస్పీలను, ఒక 10-15 మంది సిఐలను, వీళ్ళందరినీ కూడా విధుల నుంచి తప్పిస్తూ, అక్కడ తాత్కాలికంగా విధుల నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా వ్యవహరించారనే కోణంలో వీరందరినీ కూడా తప్పించారు. ఇదంతా కూడా అఫిడవిట్లో ఇచ్చాడు ఆయన. సో అలాగే అంటే తాను చేసిందే ఇప్పుడు కూటమి చేస్తుందేమో, భయభ్రాంతులకు గురి చేస్తుందేమో, నామినేషన్ పత్రాలు లాగేసుకుంటుందేమో. ట్విస్ట్ ఏంటంటే, రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు ఇచ్చే సమయంలో లాక్కుని పరిగెత్తేశారు రిటర్నింగ్ అధికారుల ముందు. అలాగే పోలీసుల ముందే నామినేషన్ పత్రాలు లాక్కుని చింపేశారు. గతంలో వైసీపీ హయాంలో జరిగింది ఇది. నాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతే అది పార్టీ మీద చాలా డ్యామేజ్ పడుతుంది, తర్వాత రాబోయే ఎన్నికల్లో అది ప్రభావం చూపుతుందని, ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే ఉద్దేశంతో నాడు వైసీపీ హయాంలో జరిగినటువంటి తమకన్నా అన్ని డిజిటల్ వీడియోలు, ఆడియోలతో పాటు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. కానీ ఎవరు కూడా యాక్షన్ తీసుకోవాలి. ఆ రోజు పోలీసు వ్యవస్థ అంతా కూడా అచేతనంగా మిగిలిపోయింది. కాకపోతే ఇప్పుడు అలా జరుగుద్దేమో అని భయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అలా చేశాడు కాబట్టి అందరూ అలా చేస్తారని బహుశా ఆయన భయమై ఉండొచ్చు. బట్ కూటమి ప్రభుత్వంలో అలా జరుగుతుందని నేను అనుకోవట్లా. ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు, ఏమని, ఏకగ్రీవాలు ఎక్కడా జరగకూడదని. గతంలో మీరు ఏకగ్రీవాలు చేసుకోండి, నేను ప్రోత్సాహకాలు ఇస్తాను, పెద్ద పంచాయతీకి 20 లక్షలు, చిన్న పంచాయతీకి 10 లక్షలు అని చెప్పి ఏకగ్రీవాలు చేసుకోవాలని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి పిలుపునిస్తే కొన్ని పంచాయతీలు ఏకగ్రీవాలు చేసుకున్నాయి. వాస్తవానికి చేసుకున్న మాట వాస్తవం. వాటికి డబ్బులు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి. తాను ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయే వరకు కూడా ఆ పంచాయతీలకు ప్రభుత్వం తరపున ఇస్తానన్న డబ్బులు ఇవ్వాల. చాలా మంది ఏంటంటే, మనం ఏకగ్రీవం చేసుకుంటే కొంత డబ్బులు వస్తాయి, వస్తే మన పంచాయతీకి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో కొంతమంది రాజకీయాలకు అతీతంగా ఏకగ్రీవం చేసుకున్నారు, రాజకీయాలతో సంబంధం లేకుండా చేసుకున్నారు. కొన్ని పంచాయతీలు అంటే అందరూ కలిసి ఒక మాట మీదకి వచ్చి పెద్దలందరూ చేసుకున్న మాట వాస్తవం. ఆ పంచాయతీలకు డబ్బులు ఇవ్వాల జగన్మోహన్ రెడ్డి. గతంలోనేమో ఏకగ్రీవాలు చేసుకోండి, మేము డబ్బులు ఇస్తామని చెప్పాడు. ఇప్పుడు మాత్రం ఏకగ్రీవాలు ఎక్కడ జరగడానికి అవకాశమే లేదు, మనం గట్టిగా నిలబడి పోరాడాలంటాడు జగన్మోహన్ రెడ్డి. సరే, ఏది ఏమైనా అది అయితే ఇప్పుడు మనం దేని గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే, అంటే జగన్మోహన్ రెడ్డి మర్చిపోతే ఒకసారి మనం గుర్తు చేయాలి, రాష్ట్ర ప్రజలు మర్చిపోతే మనం ఒకసారి గుర్తు చేయాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జరిగినటువంటి అరాచకాలు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు ఏంటి అనేది నేను ఒకసారి ఈ వీడియోలో కొన్ని ఆధారాలతో సహా గుర్తు చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మొదటగా గోపాలపురం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కొక్కరికి 5,000 రూపాయలు పంచుతుంటే టీడీపీ నాయకులు, కార్యకర్తలు అప్పుడు రెడ్ హ్యాండెడ్గా వీడియోలతో ఆధారంగా పట్టుకున్నారు. మీరు స్క్రీన్ మీద చూసేది ఆ వీడియోని. అలాగే నెక్స్ట్ ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలో ఒక గొర్రెల కాపరి తనకు ఓటు వేయలేదని ఏకంగా వైసీపీ నాయకులు వెళ్ళి వాళ్ళ ఇల్లు కబ్జా చేశారు. ఒక వైసీపీ నాయకుడు పంచాయతీ ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదని వెళ్ళి ఆ టీడీపీకి ఓటు వేసినటువంటి ఆ గొర్రెల కాపరి ఇంటిని కబ్జా చేశాడు. అంటే గతంలో ఎంత దారుణంగా ఉండేది అనడానికి ఇది ఒక ఉదాహరణ. అలాగే కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలో ఒక ఎంపీటీసీ అభ్యర్థి అయినటువంటి గోరంట్ల నాగరత్నమ్మపై వైసీపీ నాయకులు దాడి చేసి ఆవిడ చేతిలోని నామినేషన్ పత్రాలను లాక్కుని పారిపోయారు గతంలో వైసీపీ హయాంలో. అలాగే పొంగనూరులో విజయ అనే ఒక మహిళ నామినేషన్ వేయడానికి పత్రాలు తీసుకువెళ్తుంటే ఆ పత్రాలను లాక్కెళ్ళిపోయి ఆ మహిళ మీద దాడి చేశారు.
ఇలా దాడి చేస్తున్నారని ఆ మహిళ పత్రాలు జాకెట్లో పెట్టుకుని తీసుకువెళితే వాటిని కూడా లాక్కుని చింపేసి ఆ మహిళ మీద దాడి చేశారు. ఇది పొంగనూరులో, అంటే అప్పట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్స్టిట్యున్సీలో జరిగింది. ఇక చంద్రబాబు గారి కాన్స్టిట్యున్సీలో కూడా అరాచకాలు ఆగల. కుప్పంలో 14వ వార్డుకు నామినేషన్ వేసేందుకు వచ్చినటువంటి వెంకటేష్ అనే ఒక టీడీపీ నాయకుడి మీద వైసీపీ నాయకులు దాడి చేసి గాయపరిచి, చేతిని గాయపరిచి ఆ పత్రాలను లాక్కుని వెళ్ళిపోతే తర్వాత టీడీపీ నేతలు వెళ్ళి పరామర్శ కూడా చేశారు. మీరు చూసేది అదే. అలాగే అనంతపురం జిల్లా రామాపురం గ్రామానికి చెందినటువంటి టీడీపీ అభ్యర్థి చెన్నకేశవపై వైసీపీ నాయకులు దాడి చేసి ఆ నామినేషన్ పత్రాలను చింపివేశారు గతంలో. అలాగే వెల్దుర్తి ఎంపీడీఓ ఆఫీసులో నామినేషన్ వేయడానికి వెళ్ళినటువంటి టీడీపీ అభ్యర్థి నాగేంద్రం నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి ముందే లాక్కుని పారిపోయారు వైసీపీ నాయకులు. అంటే కరెక్ట్గా రిటర్నింగ్ అధికారికి ఇచ్చే సమయంలో ఆ రిటర్నింగ్ అధికారి చూస్తుండగానే వాళ్ళ చేతిలో నామినేషన్ పత్రాలు లాక్కుని పారిపోయారు గతంలో వైసీపీ నాయకులు. అక్కడితో ఆగల. మీకు పొంగనూరులో నామినేషన్ వేసేందుకు వెళ్ళినటువంటి అంజిరెడ్డి తాత, మీకు తెలుసు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో అప్పుడు విస్తృతంగా ప్రచారం జరిగింది. సో అంజిరెడ్డి తాత మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు అంజిరెడ్డి తాత ఎదురు తిరిగి వాళ్ళకి మేసం తిప్పి తొడగొట్టడంతో అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంజిరెడ్డి తాత స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా నిలబడాలని అప్పుడు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. ఆ తర్వాత అంజిరెడ్డి తాతను ఆ పార్టీ పిలిచి గౌరవించడం, మొన్న పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలవడం మనం అందరం చూసాం. అంటే ఇవన్నీ కూడా మచ్చుకు చెప్పినటువంటి కొన్ని కారణాలు. సో కొన్ని చోట్ల కిడ్నాప్లు జరిగాయి. ఎవరైతే నామినేషన్ వేయడానికి వెళ్ళే అభ్యర్థి ఉంటాడో రాత్రికి రాత్రి అభ్యర్థిని కిడ్నాప్ చేసేవాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకునేవాళ్ళు లేరు. చేతిలో నామినేషన్ పత్రాలు లాక్కుని చింపేసేవాళ్ళు. లేదా నామినేషన్ వేయడానికి వెళితే మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి బెదిరించేవాళ్ళు. అంటే వైసీపీ హయాంలో జరిగినాయి. వీటన్నిటికీ నేను మీకు ఆధారాలు కూడా స్క్రీన్ మీద చూపించాను. అంటే ఇదేది కూడా కల్పితం కాదు, ఇదేది కూడా అబద్ధం కాదు. ఈ రోజుకి సోషల్ మీడియాలో ఇంకా ఉన్నాయి, ఈ రోజుకి యూట్యూబ్లో ఇంకా ఉన్నాయి, ఈ రోజుకి మీరు సెర్చ్ చేస్తే ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే మొత్తం కూడా దొరుకుతాయి. అంటే వైసీపీ హయాంలో ఎంత దారుణంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ. బహుశా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ మర్చిపోయినట్టున్నాడు. తన హయాంలో జరిగినటువంటి స్థానిక సంస్థలు అరాచకానికి మరొక పేరు. అంటే అరాచకం అంటే ఇంత దారుణంగా ఉంటుందా అనేది గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో చూస్తేనే తెలుస్తుంది. అప్పట్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా వ్యవస్థలేవి సహకరించాలి. అప్పట్లో పోలీసు వ్యవస్థ సహకరించేది కాదు, అధికారులు సహకరించేవాళ్ళు కాదు, ఎవరు సహకరించేవాళ్ళు కాదు, ఆయన ఆదేశాలను ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. గతంలో ఆయన తర్వాత కోర్టులో ఒక అఫిడవిట్ కూడా వేసాడు. నేను అదే చెప్పింది ఇందాక. దాదాపు 35 చోట్ల దాడులు చేశారు, 15 చోట్ల నామినేషన్ పత్రాలు చింపేశారు, ఒక 5 చోట్ల తీవ్రంగా దాడులు చేశారు, కిడ్నాపులు కూడా జరిగినాయి, 2-3 చోట్ల కిడ్నాపులు చేశారు. ఇవన్నీ స్వయంగా ఆయనే కోర్టులో వేయడంతో పాటు ఎవరైతే అధికారులు మాట వినలేదో వాళ్ళలో కొంతమందిని అప్పట్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసి పక్కన పెట్టారు. ఆయనకు రైట్స్ ఉంది. ఎలక్షన్ కమిషనర్గా ఎన్నికల సమయంలో అధికారుల ప్రవర్తన సరిగ్గా లేకపోతే వాళ్ళని విధుల నుంచి తప్పించే అధికారం ఎలక్షన్ కమిషనర్కి ఉంటుంది. సో ఆ కోణంలోనే కొంతమంది అప్పట్లో తప్పించారు. బట్ అయినప్పటికీ కూడా ఎవరు సహకరించలేదు అనుకోండి. గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఇవి. బలవంతంగా వైసీపీ అయితే సరే నామినేషన్ పత్రాలు లాక్కునో, భయపెట్టో, బెదిరించో స్థానిక సంస్థల్లో పై చేయి అనిపించుకోగలిగారు అనుకుందాం. కానీ సాధారణ ఎన్నికల్లో ఏం జరిగింది? 24 సాధారణ ఎన్నికల్లో 2 ఏళ్ళు, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినటువంటి 2 ఏళ్లకు వచ్చినటువంటి సాధారణ ఎన్నికల్లో ఏం చేశారు? ప్రజలే ఎలాంటి తీర్పు ఇచ్చారు? అంటే నేనేమంటానంటే ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేశారు అంటే ఆషామాషి వ్యవహారం కాదు. 151 సీట్ల నుంచి మీరు 11 సీట్లకు పడిపోయారు. ఏదో 30-40 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోలా, 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారు. అంటే ఎందుకు పడిపోయారు అంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు చేసినటువంటి అరాచకాలు కావచ్చు, లేదా 5 ఏళ్ల పాలనలో చేసినటువంటి అరాచకాలు కావచ్చు, ఇవి ప్రజలు విసుగు చెంది వేసారి వేసినటువంటి ఓట్లు ఇవి. మీరు ఈరోజు రాజకీయంగా ఎన్ని మాటలైనా మాట్లాడవచ్చు, ప్రజల గురించి ఎన్ని మాటలైనా ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు, కానీ అంతిమంగా ప్రజలు తమకు ఛాన్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో చెప్పించారు. మీరు ఆ రోజు అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి దాడులు చేయగలిగారు, దౌర్జన్యాలు చేయగలిగారు, నామినేషన్ పత్రాలు చింపగలిగారు, ఆ రోజు పబ్బం గడుపుకున్నారు. బట్ ఓటర్కి టైం ఎప్పుడు వచ్చింది? 24 ఎన్నికల్లో ఓటర్కి టైం వచ్చింది. అప్పుడు ఓటుతో సమాధానం చెప్పాడు. ఫలితం ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి, అసెంబ్లీలో తల ఎత్తుకుని మోహం చూపించలేని పరిస్థితి, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కోట్లను చంద్రబాబు నాయుడిని అడుక్కునే పరిస్థితికి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఉత్తినే రాలేదు. సో ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు నేను చెప్పింది మీకు మొచ్చుకే, ఇంకా చాలా ఉన్నాయి, తీస్తే వీడియో చాలా లెంత్ అయిపోద్ది. ఇవన్నీ వదిలేసి కూటమి హయాంలో అది జరుగుద్ది ఇది జరుగుద్ది. నిజంగా కూటమి హయాంలో అరాచకాలు కానీ దౌర్జన్యాలు కానీ జరిగితే
జగన్మోహన్ రెడ్డి ఈ పరామర్శలు ఎలా చేయగలుగుతున్నాడు? వైసీపీ నాయకులు ర్యాలీలు, ధర్నాలు, ఉద్యమాలు ఎలా చేయగలుగుతున్నారు? గతంలో చంద్రబాబు గారిని ఎయిర్పోర్ట్లో బంధించారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేయకుండా ఏదో బ్రిటిష్ కాలం నాటి జీవో తీసుకొచ్చారు, జీవో నెంబర్ 1 అని. తర్వాత నారా లోకేష్ మాట్లాడితే మైక్ లాక్కున్నారు, నిలబడితే స్టూల్ లాక్కున్నారు. నారా లోకేష్ వెంట వెళ్ళినటువంటి యువగళం కార్యకర్తలను అరెస్ట్ చేసి వేధించారు. గతంలో చంద్రబాబు గారు ఎక్కడికైనా పరామర్శకు వెళ్తే ఆయన అడ్డుకునేవాళ్ళు. పవన్ కళ్యాణ్ పరామర్శకు వస్తే హోటల్లో ఆయన బంధించారు. గతంలో జరిగినటువంటివి మరి ఇవేవి కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరగట్లేదే. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, యథేచ్ఛగా పరామర్శలకు వెళ్ళగలుగుతున్నారు, యథేచ్ఛగా స్వేచ్ఛగా మీటింగులు పెట్టుకుంటున్నారు, స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు, స్వేచ్ఛగా తిరగలుగుతున్నారు. నిజంగా అరాచకమే చేస్తే మీరు ఎలా తిరగలరు? సో అంటే కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేయాలనుకుంటుంది. నిజంగా ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రజాస్వామ్యబద్ధంగా ఓటేసి గెలిపిస్తే యాక్సెప్ట్ చేయటమే. ప్రజా నిర్ణయాన్ని ఎవరు కాదనలేరు. కానీ ఆ ప్రజా నిర్ణయాన్ని బలవంతంగా మనం మార్చాలని ప్రయత్నం చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయనడానికి వైసీపీకి 2024లో వచ్చినటువంటి ఓట్లు సీట్లే ఒక ఉదాహరణ. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మన హయాంలో అంత కఠినంగా చేశాం కదా, వీళ్ళు అంతకంటే రెట్టింపు చేస్తారేమో అనుకుంటున్నారు. కానీ అలా చేయరు. ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికలు జరుగుతాయి. ప్రజలు స్వేచ్ఛగా ఓటేయొచ్చు. వారికి నిజంగానే కూటమి ప్రభుత్వ పాలన నచ్చకపోతే వైసీపీకి ఓటేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తాడు అని భావిస్తే వాళ్ళు వైసీపీకి ఓటేయచ్చు. సాధారణంగా పంచాయతీ ఎన్నికలు అనేవి పార్టీ గుర్తు లేకుండా జరుగుతాయి. సర్పంచ్ ఎన్నికలు అనేవి మిగతా వాటికి పార్టీ గుర్తుంటుంది అనుకుంటే అది వేరే విషయం. కాబట్టి వైసీపీ హయాంలో జరిగిందే ఇక్కడ జరుగుతుంది అనుకోవడం పొరపాటు. గతంలో జరిగినటువంటి అరాచకాలు గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ ఎప్పుడూ జరగలేదు. బహుశా ఇక ముందు కూడా జరగకూడదని మనం కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి భయానికి ఒక అర్థం ఉంది. గతంలో తాను చేశాడు కాబట్టి అదే పని కూటమి చేస్తుందేమో అనే భయం ఉంది. కానీ కూటమి ప్రభుత్వం అలాంటి పనులు చేయదు అనేది ప్రజలకైతే బలమైన నమ్మకం. మీరు ఎలా చూస్తారు? గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థ ఎన్నికలను మీరు ఎలా చూస్తారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.